బైబిల్లో స్వస్థతలు ఉన్నాయా బ్రదరు? నిజంగా బైబిల్లో అద్భుతాలు ఉన్నాయా? సూచక్రియలు ఉన్నాయా? లేవా అని అంటే, సరే బ్రదరు, యేసయ్య అద్భుతాలు చేశాడు, ఓకే, ఆయన దేవుడు. మరి సేవకులు చేయొచ్చా? అసలు సేవకుడు అనేవాడు నిజంగా అద్భుతాలు చేస్తాడా? చేయడా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ అధికారం? అసలు అద్భుతాలు నిజంగా సేవకుల ద్వారా జరుగుతాయా? స్వస్థపరిచే అధికారం సేవకుడికి ఉందా? ఒక దెయ్యాన్ని నిలగొట్టే అధికారం సేవకుడికి ఉందా? నిజంగా బైబిల్ ఏం చెప్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కంపల్సరీ చేతులు ఎత్తుతారు, తెలిసిందే కదా. సంతోషంగా ఉన్నారు అని అడిగాను అనుకో, కంపల్సరీ నిజంగా సంతోషంగా ఉన్నామని చెప్తారు. వాస్తవంగా చెప్తే నిజంగా సంతోషంగా ఉన్నారండి? ఎక్కడ బ్రదరు ఆ బాధలు ఏం చెప్పుకునేది? నీకు అర్థమవుతుందా? మీరు రోజు పడుతున్న బాధలు, తిప్పలు అవన్నీ కదా. దేవుడు మన మధ్య ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన మధ్య చేయటానికి, ఆయన యొక్క ఆత్మ విడుదలవ్వటానికి ఒక ముఖ్యంగా చూస్తే అండి, దగ్గరగా 2012 డిసెంబర్ 25 తారీఖు నుంచి దేవుడి సేవలోకి రావటం జరిగింది. అంతకుముందు ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటిదనంటే, ఇదిగో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము అని. తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను ఒక మందిరంకి వెళ్ళటం జరిగింది. అక్కడ జరిగిన క్రియలు ఏంటిదనంటే, అద్భుతాలు, రోగులను స్వస్థపరచడం, దెయ్యములను వెళ్ళగొట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఫస్ట్ షాక్ అనిపించింది. ఇదేంటి అసలు దెయ్యాలను వెళ్ళగొట్టడం ఏంటి, రోగులను స్వస్థపరచడం ఏంటి, ఈ యొక్క అద్భుతాలు చేయటం ఏంటి, అసలు ఇవన్నీ వాక్యానుసారమేనా? నిజంగా ఇవి వాక్యంలో ఉన్నాయా? ఇది బైబిల్ నేర్పిస్తుందా లేదా? బైబిల్లో ఇది ఉందా? నాకు అప్పుడు డౌట్ వచ్చింది. ఏంటి ఇది ఎలా జరుగుతుంది? ఇది అస్సలు అసమ్మం, ఇవి జరగవు అని అనుకున్నా నేను. తరువాత ఎప్పుడైతే దేవుడు నా ద్వారా చేయటం మొదలుపెట్టాడో అప్పుడు నాకు అర్థమైంది, యేసుక్రీస్తులో గొప్ప శక్తి, మామూలు శక్తి లేదండి, చాలా గొప్ప గొప్ప మహిమలు ఉన్నాయంట. వాటిల్లో ఒకసారి మనం, ఎందుకంటే రకరకాల మాటలు మనం వింటుంటాం. ఈ మధ్య ఒక ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఏంటిదనంటే, కొందరు వచ్చి మేము యెహోవా సాక్షులం అని చెప్తారు, కొందరు వచ్చి మేము యేసుక్రీస్తు యొక్క బోధకులం అని చెప్తారు, కొందరు వచ్చి మేము కృపా బోధకులు అని చెప్తారు, కొందరు మేము ధర్మశాస్త్ర బోధకులు అని చెప్తారు, కొందరు ఏంటిదనంటే మేము అద్భుతాలను నమ్ముతాం, కొందరేమో మేము నమ్మం. అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఏది నమ్మాలి బైబిల్లో? వాస్తవంగా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తుంది? ఒక సేవకుడు స్వస్థతలు చేయొచ్చా, అసలు చేయకూడదా? అద్భుతాలు చేయొచ్చా, చేయకూడదా? అసలు బైబిల్లో స్వస్థతలు ఉన్నాయా, అద్భుతాలు ఉన్నాయా, లేవా? ఒకసారి చూద్దాం. ఎందుకంటే రకరకాల మాటలు మన చుట్టుపక్కల వింటూ ఉన్నాం మనం. అసలు నాకు చాలాసార్లు ఒక స్టార్టింగ్లో నేను కూడా ఈ రకరకాల మాటల వల్ల నాకు నిజంగా దేవుని పైన ఫస్ట్, క్రైస్తవుడు అంటే ఓన్లీ ప్రార్థన చేయాలి అంతే, అంతవరకే, దేవుడు స్వస్థతలు చేస్తాడు, విడుదలిస్తాడు, ఇవన్నీ అనవసరం అనే మైండ్లో ఉండేవాడిని. కానీ దేవుని గురించి లోతుగా తెలుసుకున్నప్పుడు స్పష్టంగా నిజంగా అండి, ఒకసారి చూడండి, కొందరు ఒక మాట అనొచ్చు. ఏంటిదనంటే, బైబిల్లో స్వస్థతలు ఉన్నాయా బ్రదరు? నిజంగా బైబిల్లో అద్భుతాలు ఉన్నాయా, సూచక్రియలు ఉన్నాయా, లేవా అని అంటే, యేసుక్రీస్తు సువార్త ప్రారంభించినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే సాధారణంగా అందరూ ఒక మాట అంటుంటారు, యేసుక్రీస్తు మొట్టమొదటిసారి అద్భుతం చేసిన సూచక్రియ ఏదైనా ఉంది అని అంటే బైబిల్ ప్రకారం అందరు ఏమంటారు? ఏ అద్భుతం? కానాను వివాహం. అంటే ఎక్కడ? నీటిని ద్రాక్షారసముగా మార్చిన ఒక అద్భుతం. ఇప్పుడు చెప్పండి, నీటిని ద్రాక్షారసంగా దేవుడు మారిస్తే అది అద్భుతం అవుతుందా? ఏదన్నా కెమికల్ కలిపాడా దేవుడు?
అక్కడ ఏం చేశాడు? ఒక అద్భుతాన్ని చేశాడు. ఒక వ్యక్తిని అండి పాడిపైన తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్తుంటే యేసుక్రీస్తు అదే మార్గంలో వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తితో అన్నాడంట, ఇదిగో పాడి దించండి అని చెప్పేసి వెంటనే ఆ వ్యక్తిని ముట్టుకొని, చనిపోయిన వ్యక్తిని ముట్టుకొని దేవుడు ఏం చేశాడంట? మళ్ళీ తిరిగి జీవింపచేశాడంట. అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తి బ్రతకడం ఎక్కడైనా మనం చూస్తామా? ఎక్కడైనా చూస్తామా? ఇప్పుడు డాక్టర్ల దగ్గర ఒక పవర్ ఉంటుంది. ఏంటిదో తెలుసా అండి? ఏదన్నా ఆపరేషన్ చేయాలంటే కన్సెంట్ ఫామ్ అని ఒకటి ఉంటుంది. కన్సెంట్ ఫామ్ అంటే ఒప్పుకోలు పత్రం అనమాట. పొరపాటున ఏమన్నా జరిగితే మాకు సంబంధం. ఒకవేళ ఏమన్నా జరిగిందనుకోండి, ఏం చేస్తారు? సైలెంట్గా వచ్చి సారీ, మా ప్రయత్నం మేము చేసాం. ఇప్పుడు చూడండి, మా ప్రయత్నం మేము చేసామని అన్న వాళ్ళు సర్లే ఏదైతే అయిపోయింది, ఇప్పుడేం డబ్బులు కట్టవద్దులే అని అంటారా? డబ్బులు కట్టందే మనిషిని పంపిరు. కానీ యేసయ్య దగ్గర ఉన్నది ఏంటిదనంటే, చూడండి, పాడె పైన సమాధి చేయడానికి తీసుకెళ్తున్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? సజీవంగా తిరిగి లేపుతాడంట. మరి దీన్ని అద్భుతం అనాలో, స్వస్థత అనాలో, ఏమనాలి కదా? ఇప్పుడు అలానే చిన్నపిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కొన్ని మాటలు. యేసుక్రీస్తు అంట కొండపైన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ దగ్గరగా పురుషులు స్త్రీలు ఒక విధంగా లెక్క వేసుకుంటే 5,000 మంది వరకు సుమారు ఉన్నారంట. ఆ ప్రాంతంలో భోజనం ఏమీ లేదంట. శిష్యులు అడుగుతారంట యేసయ్యని, ఇదిగో సాయంత్రం అవుతుంది, ఇప్పుడు వీరిని త్వరగా పంపిస్తే వీరి ఇంటికి వెళ్ళి ఏదైనా సిద్ధపరచుకుంటారు, ఇది అసలే అరణ్య ప్రాంతం, మనకి ఏమీ లేవు చుట్టుపక్కలంటే, అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, మీ దగ్గర ఏమీ లేవా అంటే, అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపల్ని సుమారు 5,000 మందికి పంచిపెట్టక ఎన్ని గంపలు మిగిలినాయి అంట? 12 గంపలు మిగిలినాయి అంట. అంటే యేసయ్య సువార్త ప్రారంభించినప్పటి నుంచి మనం చూసుకుంటే స్వస్థత, అద్భుతము, దెయ్యాలు నిలగొట్టడం, చూడండి అనేక దగ్గర దెయ్యాలు నిలగొట్టేవాడంట, రోగులు స్వస్థపరిచేవాడంట, మృతులను లేపేవాడంట. అంటే యేసయ్య భూమి మీద సువార్త ప్రారంభించినప్పటి నుంచి మొదలుకుంటే ఇవి లేకుండా ఆయన సువార్త లేదు. అలానే ఇప్పుడు ఇంకా మనము అపోగ్రిప్పా బుక్స్ అని కొన్ని బైబిల్లో జతపరచబడని హిడెన్ బుక్స్ ఉన్నాయి. వాటిల్లో కూడా చూసుకుంటే యేసుక్రీస్తు అంట తన చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడంట. ఒక సందర్భం నేను చెప్తే, తను యేసుక్రీస్తు కూడా చూడండి, తను పరిశుద్ధాత్మలో ఎదిగిన వ్యక్తి. ఒక మనుషుని యొక్క శరీరాన్ని ఎలాగైతే మనము ఒక తల్లి గర్భములో ఒక మనిషి ఎలాగైతే ఎముకలు, కళ్ళు కదా, అవయవాలు ఎలా సృష్టించబడతాయో యేసయ్య కూడా అలానే సృష్టించబడ్డాడు ఒక కడుపున. ఈ వ్యక్తి తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత కొంచెం పిల్లవాడుగా ఉన్నప్పుడు చూడండి, ఒక పిల్లవాడి మైండ్ ఎలా ఉంటుంది? ఆడుకోవాలి అని మైండ్ ఉంటుందా ఉండదా? చూడండి, ఏ పిల్లలైనా మేము చక్కగా చదువుకుంటామని అంటారా? అస్సలు అంత పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారా? కంపల్సరీ పిల్లవాళ్ళంటే వాళ్ళ మైండ్ ఏముంటుంది? ఆడుకోవాలి అని. యేసుక్రీస్తు కూడా ఒక సందర్భం వచ్చిందంట అండి ఆడుకోవటానికి. ఆ మూమెంట్లో తన దగ్గరికి జనాలు రావాలంటే భయపడేవాళ్ళంట. ఆ మూమెంట్లో ఆయన ఏం చేసేవాడంటే మట్టితో పిచ్చుకల్ని, గుర్రాలని ఇవి చేసేవాడంట. కాకపోతే అక్కడ అద్భుతం ఏం జరిగిందంటే, ఈయన ఎప్పుడైతే మట్టితో ఒక రూపాన్ని చేశాడో వెంటనే దానిలోకి జీవాత్మ విడుదలై అది ఒక ఆకారముగా ఫామ్ అయిపోయి ఎగరటం మొదలుపెట్టిందంట. ఇప్పుడు ఆయన పక్షి చేస్తే ఒక పక్షి తయారైపోయింది, ఒక గుర్రం చేస్తే ఒక గుర్రం అయిపోయిందంట. అంటే ఈయన చిన్నప్పటి నుంచి, అంటే యేసుక్రీస్తు దేవుడు అనే దానికి తన పుట్టుక నుంచి తను చనిపోయి తిరిగి లేచేంత వరకు అద్భుతాలే ఉన్నాయి, సూచక క్రియలే ఉన్నాయి. అంటే బైబిల్ ప్రకారం, ఎందుకంటే అండి యేసయ్య వాక్యాలు నేను తీశాను అనుకో, మత్తయి, మార్కు, యోహాను
కదా లూకా. ఈ సువార్తలన్నిటిలో మనకి యేసుక్రీస్తు సువార్త అంటే ఒకటే ఉంటుంది, గుడ్డివాడు వచ్చాడు చూపించాడు. ఒక వ్యక్తి మంచం పైనుంచి పైకప్పు నుంచి తీసుకొచ్చారంట, యేసయ్య అన్నాడంట, ఇదిగో నీ పరుపెత్తుకొని లేచి నడువనంగానే స్వస్థత వచ్చిందని. అంటే మత్తయి, మార్కు, యోహాను, లూకా, సువార్త వీళ్ళందరూ రాసింది ఒకటే, యేసయ్య చేసిన అద్భుతాలు. యోహాను అంటాడనమాట ఒక మాట, ఆయన చేసిన అద్భుతాలు రాస్తే ఈ భూమి సరిపోదంట, అన్ని వేల అద్భుతాలు ఉన్నాయంట అక్కడ. ఒకవేళ ఈ భూమి సరిపోదనంటే లక్షల కోట్ల అద్భుతాలు ఉండొచ్చు. వీరు చాలా రాసిన అద్భుతాలకే మనం నమ్మట్లా. అంటే చూడండి, ఇప్పుడు సరే బ్రదరు, యేసయ్య అద్భుతాలు చేశాడు, ఓకే, ఆయన దేవుడు. మరి సేవకులు చేయవచ్చా? అసలు సేవకుడు అనేవాడు నిజంగా అద్భుతాలు చేస్తాడా, చేయడా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ అధికారం? అసలు అద్భుతాలు నిజంగా సేవకుల ద్వారా జరుగుతాయా? స్వస్థపరిచే అధికారం సేవకుడికి ఉందా? ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టే అధికారం సేవకుడికి ఉందా? నిజంగా బైబిల్ ఏం చెప్తుంది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈరోజు చాలా విషయాలు మనకి తెలియాలండి. ఎందుకంటే అపవాది ఏం చేస్తున్నాడంటే మనుషుల యొక్క నాలుకల్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. అవునా? ఈరోజు మనం తెలుసుకుందాం, అసలు నిజంగా సేవకుడు అద్భుతం చేయవచ్చా, స్వస్థపరచవచ్చా, రోగులని కదా మృతులను లేపవచ్చా? మృతులను లేపే సంగతి పక్కన పెడదాం కదా. అద్భుతాలు వీటికే నమ్మట్లా, ఇంకా మృతులను లేపుడానంటే ఇంక ఏం నమ్ముతారు కదా. ఒకసారి మనం యేసుక్రీస్తు శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు వారిని ఒక మాట పిలుస్తాడు. ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము ఒకసారి 13 నుంచి చదువుకుందాం. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టాడంట? అపోస్తలులు అని పేరు పెట్టాడంట. ఏంటి బ్రదరు ఈ అపోస్తలులు అంటే ఏంటి? ఎందుకు వచ్చింది ఈ అపోస్తలులు? ఒక విధంగా చూసుకుంటే అండి, బైబిల్ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఎన్నుకున్న టైంకి ఒక విధంగా చూసుకుంటే మనకి న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. అంటే న్యాయాన్ని ఎలా తీర్చాలి, ఎలాగా జడ్జిమెంట్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి కొందరు వ్యక్తులను దేవుడు ఏర్పరిచాడంట. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల యొక్క బాగోగుల కోసం మళ్ళీ ఏం చేస్తాడంటే దేవుడు స్వయాన, చూడండి మనుషులు ఎట్లాంటి వాళ్ళంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తాడనమాట, ఇదిగో నేనే మీకు రాజుగా ఉంటా, వేరే వ్యక్తి మీకు వద్దు, నేను ఉంటా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వద్దు మేము దేవునితో మాట్లాడలేము, మాకొద్దు, మాకు ఇంకో వ్యక్తి కావాలి అని వీళ్ళే స్వయాన రాజుని ఎంచుకుంటారంట. ఈ రాజు పాత్రలో వచ్చేదే మనకి ఈ రాజులు అనే కాలం అన్నది ఒకటి వస్తుంది. తర్వాత దానికంటే ముందు ప్రవక్త అనే కాలం ఒకటి ఉంది. ఈ ప్రవక్త అనేవాడు ఎవరంటే ఈ ప్రవక్త ఏం చేస్తాడనంటే దేవునికి మనుషులకి ఒక మధ్యవర్తిగా ఉండేవాడంట. ఈ ప్రవక్త పని ఒకటే, దేవుడు ఏదన్నా ఆజ్ఞ ప్రజలతో మాట్లాడాలి, ఏదన్నా సూచన గురించి మాట్లాడాలి, ఏదన్నా వార్నింగ్ లాంటిది, వార్నింగ్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ హెచ్చరిక, ఏదన్నా ఒక హెచ్చరిక చేయాలన్నా, ఏదన్నా ఒక ఆశీర్వాదం విడుదల చేయాలన్నా, ఎలాగైనా ఒక మంచి దారిని నడిపించాలి, ఏం చేయాలనన్నా ప్రజలకి దేవునికి ఒక మధ్యవర్తిగా ప్రవక్త నాలుకని వాడుకొని దేవుడు ప్రజలతో మాట్లాడేవాడంట. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు,
జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. చూడండి, ఇక్కడ 12 మంది పేర్ల గురించి మనం చూస్తాం. ఈ 12 మందిని దేవుడు అపోస్తులు అని పిలుస్తున్నాడంట. ఈ 12 మందే కాకుండా యేసయ్య ఇంకా కొందరు శిష్యులను ఏర్పరచుకుంటాడండి. ఏర్పరచుకున్నప్పుడు అక్కడ వారిలో కొందరికే, చూడండి, యేసయ్య దగ్గరగా చూస్తే చాలామంది శిష్యులు ఏర్పరచుకున్నాడు, కానీ ఆ ఏర్పరచుకున్న వారిలో మిగిలింది కొంతమందే. ఒక యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం నుంచి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరగా చూస్తే అనేక మంది శిష్యులని తయారు చేశాడంట. కానీ ఆయన కొన్ని బోధలు నచ్చక చాలామంది వెనక్కి వెళ్ళిపోయారంట. ఆ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈ 12 మందితో కూడా యేసయ్య ఒక మాట మాట్లాడతాడు. చదవమ్మా. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, చూడండి, ఇక్కడ ఏమంటాడంట, ఇదిగో వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారా, చెప్పండి, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అన్నట్టు వారితో ఒక మాట, క్వశ్చన్ మార్క్ అడుగుతాడంట. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అన్నప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటాడు, చదవమ్మా. సీమోను అను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. చూడండి, యేసుక్రీస్తుని దేవుడని నమ్మిన వారు తప్ప మిగతా వారందరూ యేసయ్యని విడిచి వెళ్ళిపోయారంట. అంటే ఇప్పుడు చివరికి యేసుక్రీస్తు దగ్గర మిగిలింది 12 మంది శిష్యులు మట్టుకే. ఈ 12 మందిలో ఇంకా చూద్దాం, అసలు ఆఖరిలో 12 మంది కాదు 11 మంది అవుతారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో శిష్యుడిని, ఈ శిష్యులందరూ చీటీలు వేసి ఇంకో శిష్యుని కలుపుకుంటారు. అది మనం చూద్దాం. ఒకసారి యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత చూడండి, మనము మాట్లాడుకునేటప్పుడు స్టార్టింగ్లో ఒక మాట అన్నాం, అసలు శిష్యులు ఎందుకు దెయ్యాలను ఎలగొట్టాలి, అసలు నిజంగా రోగులను స్వస్థపరచొచ్చా లేదా, అసలు మరి యేసయ్య 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు కదా, మరి ఈ శిష్యులు ఎల్లగొట్టారంటారా, ఎల్లగొట్టలేదా, ఏం చేశారు, అసలు యేసయ్య ఈ శిష్యుల్ని ఎందుకు ఎన్నుకున్నాడు ఒకసారి చూద్దామా. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము ఒకసారి 7 నుంచి చదువమ్మా. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ. 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి. చూడండి, ఇక్కడ 12 మంది శిష్యులు ఎవరు? ఇంతకు ముందు మనము చదివిన 12 మంది అపోస్తులని పేరు పెట్టబడిన ఆ 12 మంది శిష్యులు పిలిచి ఒక మాట అన్నాడంట. ఏమన్నాడంట? ఇదిగో అపవిత్రాత్మల మీద మీకు అధికారం ఇస్తున్నా, మీకు అధికారం ఇచ్చా. ఇంకా చదువు. ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించెదరో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందైనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింది ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు. చూడండి, ఇక్కడ శిష్యులు బయలుదేరి మారు మనసు పొందవాలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఏముంది ఇక్కడ? వారు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి ఏం చేస్తున్నారంట? రోగులను స్వస్థపరచుచు నుండిరి. ఇప్పుడు అంటారంట, నూనె రాసుకుంటే తగ్గుతుందా? నూనె ఉందా? ప్రార్థన చేసి నూనెస్తే ఏం పని చేస్తుందండి? ఏం పని చేయదండి. యేసయ్య శిష్యులకు నేర్పించిన మాట, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థపడతాడు.
ఇప్పుడు ఈ శిష్యులకి దేవుడు ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. ఏ అధికారము? దెయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, నూనె రాయండి. నూనె రాసి విశ్వాసముతో మీరు స్వస్థపరిస్తే ఆ రోగికి స్వస్థత విడుదలవుతుంది అని. ఇప్పుడు చెప్పండి, శిష్యులు స్వస్థత పరిచారా లేదా? ఇంకా చూద్దాం. మన బైబిల్లో చూడండి, ఈ మధ్య చాలామంది అన్నారు బైబిల్లో స్వస్థతలు లేవు అని. చూద్దాం ఇప్పుడు నిజంగా ఉన్నాయో లేవో చూద్దాం. కళ్ళున్న వాళ్ళకి అందరికీ కళ్ళు తెరవబడును గాక. ఆమేన్. అవునా? లూకా సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయము ఒకసారి మొదటి నుంచి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో మాట అన్నాడు, భలే మాట అన్నాడు కదా. ఆయన 12 మందిని పిలిచి ఏమన్నాడంట? సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారం. రెండు ఇచ్చాడంట, శక్తి ఇంకా అధికారము. అన్ని దయ్యాల మీద, ఏ దయ్యం అంటూ లేదంట, అన్ని దయ్యాల మీద శక్తి ఇంకా అధికారం ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత రోగములు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. ఎందుకు పంపాడంట చెప్పండి? 2 విషయాలు చేయడానికి. ఒకటి దెయ్యాలు నిలగొట్టమన్నాడు, ఇంకోటి రోగులను స్వస్థపరచమన్నాడు, ఇంకోటి దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు. అంటే యేసుక్రీస్తు శిష్యులను ఏర్పరచుకున్నప్పటి నుంచి శిష్యులకి ఆయన నేర్పింది ఒకటే, రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి కదా. అంటే ఇక్కడ స్పష్టంగా వాక్యములో స్పష్టంగా యేసయ్య మాట్లాడాడు. ఏమండి ఇప్పుడు చెప్పండి, బైబిల్లో అద్భుతాలు లేవా? ఎవరన్నా మాట అన్నారనుకో ఫస్ట్ ఇంకా చూద్దాం. అసలు నిజంగా అండి నాకు ఒక డౌట్ వస్తుంది, ప్రభువా చాలామంది ఉన్నారు ప్రభువా అసలు స్వస్థతలు చెయ్యక నమ్మక, చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది జనాలు ఉన్నారు, అసలు ఏంటి ప్రభువా వీరి పరిస్థితి అంటే వారి గురించి కూడా దేవుడు ఒక మాట మాట్లాడాడండి. ఒకసారి చూద్దాం మనం అసలు ఏమేమి ఉన్నాయో. ఈవెన్ ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులకి అధికారం ఇచ్చాడు, దెయ్యాలు నిలగొట్టమని, రోగులను స్వస్థపరచాడు. ఇప్పుడు ఒక సందర్భం వస్తుందండి, యేసయ్య శిష్యులు ఒక దెయ్యాన్ని నిలగొట్టలేకపోతారు. అప్పుడు యేసయ్య తన శిష్యులతో ఒక మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడో చూద్దామా ఒకసారి. లూకా సువార్త 9వ అధ్యాయము 37 నుంచి ఒకసారి చదువుకుందామా. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు. లూకా సువార్త 9వ అధ్యాయం 37 నుంచి చదవమ్మా. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయన ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు, ఇదిగో ఒక దెయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలకుండును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొని. చూడండి ఇక్కడ ఆ దెయ్యము పట్టిందంట. ఈ వ్యక్తి, ఆ దెయ్యం పట్టిన వ్యక్తి విలవెల్లాడుతున్నాడంట. విలవెల్లాడుతున్నప్పుడు యేసయ్య దగ్గరికి ఇతను వస్తాడంట. వచ్చి ఇదిగో నీ శిష్యుల దగ్గరికి వెళ్ళా, ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టమంటే వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, చదవమ్మా. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. అంటే స్పష్టంగా శిష్యులతో అన్నాడంట, ఒకవేళ ఆ దెయ్యాన్ని వీళ్ళు వెళ్ళగొట్టలేకపోతే శిష్యుల్ని దేవుడు ఏ మాటతో బోధిస్తున్నాడు? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. అంటే ఒకవేళ ఎందుకు శిష్యులతో దేవుడు ఈ మాట అన్నాడంటే ఒకటే ఒక కారణం. ఎందుకోసం తెలుసా? ఈ శిష్యులకే యేసయ్య అధికారం ఇచ్చాడు, దెయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి అన్న అధికారం ఇచ్చాడు. కానీ ఈ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు? దేనివల్ల? వారి దగ్గర విశ్వాసము లేదు. అంటే ఈ యొక్క అద్భుతాలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయి?
విశ్వాసం ఉంటేనే. ఒకవేళ ఎవరన్నా వచ్చి ఈ స్వస్థతలు లేవు ఇవి లేవు అంటున్నారు అనుకో, వారి దగ్గర విశ్వాసము లేదు. ఇంకా చూద్దాం అసలు బైబిల్లో నిజంగా ఏం చెప్తుందో చూద్దాం. అసలు ఇంకా చూద్దాం ఒకసారి. అసలు శిష్యుల గురించి యేసుక్రీస్తు ఏం చేయాలి, ఈ శిష్యులకి దేవుడు ఏమేం చేయమని చెప్పాడో ఒకసారి చూద్దాం. వారి యొక్క పర్పస్ ఏంటి, ఈ శిష్యుల యొక్క నియమం ఏంటి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చూడండి ఇక్కడ ఏమన్నాడంట, అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి వారికి అధికారం ఇచ్చాడంట. అంటే స్పష్టంగా శిష్యులకి ఆయన ఒకటే చెప్పాడు, ఇదిగో దెయ్యాలపైన అధికారం ఇస్తున్నా, రోగులను స్వస్థపరచడానికి మీకు అధికారం ఇస్తున్నా, ప్రతి వ్యాధి ప్రతి రోగము ఏదైనా సరే మీరు స్వస్థపరచాల్సిందే, మీరు విడుదల ఇవ్వాల్సిందే అని చెప్పి స్పష్టంగా శిష్యులతో దేవుడు మాట్లాడాడంట. దేవుడు మాట్లాడటమే కాదు, అధికారం ఇచ్చాడు. అయితే ఇదే శిష్యుల గురించి యేసయ్య చూడండి, యేసుక్రీస్తు ఉన్నంతకాలం శిష్యులకి బాగానే ఉంటుంది. ఎందుకు? సృష్టికర్త అయిన దేవుడు మాకు తోడుగా ఉంటే ఇంకా మాకేం భయం. ఆయన మృతులను లేపని, రోగులను స్వస్థపరచని, దెయ్యాలను వెళ్ళగొట్టని. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే సరిదిద్దడానికి యేసయ్య మాతో పక్కన ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక సందర్భం వస్తుందండి. ఏ సందర్భమో తెలుసా? మనం గుడ్ ఫ్రైడే తర్వాత ఏ పండుగ వస్తుంది? ఏ పండుగ? సమాధుల పండుగ కదా. అదంటే గుర్తుకొస్తుంది చాలామందికి. ఈస్టర్ అన్న ఒక పండుగ వస్తుంది. ఈ ఈస్టర్ పండుగ నాడు యేసయ్య ఏం చేస్తాడంట? తిరిగి సమాధి నుంచి తిరిగి లేస్తాడంట. సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత ఇతను యేసయ్య పరలోకం వెళ్ళే టైం వస్తుంది. అంటే శిష్యుల్ని పర్మనెంట్గా వదిలేసే టైం వస్తుంది. ఆ టైంలో శిష్యులకి కొన్ని మాటలు చెప్తాడండి. ఇదిగో సువార్త గురించి, అసలు సేవ ఎలా చేయాలి, ఒక వ్యక్తి సేవ ఎలా చేయాలి, సువార్తను ఎలా నడిపించాలి అనే విషయాలు శిష్యులకి నేర్పిస్తాడంట. ఒకసారి మనము మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి. 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు, ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు? 11 మంది. ఎందుకు? ఇస్కరియోతు యూదా యేసయ్యని పట్టించిన తర్వాత తనంతట తానే ఉరివేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మిగిలింది 11 మందే. వీరందరూ కలిసి ఒక భోజనం చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు యేసయ్య వారి మధ్యన ప్రత్యక్షమవుతాడు. చదవమ్మా. భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యమును నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఫస్ట్ మాట ఏమన్నాడంట? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దాని తర్వాత ఏమన్నాడు? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ ఇంకో మాట అన్నాడు. ఫస్ట్ మాట సువార్త ప్రకటించండి. నెక్స్ట్ మాట నా నామములో బాప్తిస్మం ఇయ్యండి. ఎవరైతే నమ్ముతారో వాడు రక్షింపబడతాడు, ఎవడైతే నమ్మడో వాడికి శిక్ష విధిస్తాను. తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు. ఈ మాట ఒక మాట, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనిపిస్తాయంట. ఏ సూచక క్రియలు? ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వానికి హాని చేయదు. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు శిష్యులు? యేసుక్రీస్తు శిష్యులతో పరలోకం వెళ్ళే ముందు అన్నాడంట, నా నామమున దెయ్యములను
వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి. చూడండి ఇక్కడ స్పష్టంగా శిష్యులకి యేసయ్య నేర్పించిన మాట. అంటే స్పష్టంగా చెప్పాడు. అంటే ఈరోజు ఒక సేవకుడు, ఒక బోధకుడు ఎవరైనా సరే యేసయ్య నామములో శక్తి ఉందని నమ్ముతున్నారా? అయితే ఖచ్చితంగా వారి పట్ల ఈ సూచక క్రియలు కనబడతాయి. వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ చూడండి, ఎవరైనా వచ్చి వాక్యములు అవి లేవు అని అన్నారనుకో, అయితే వారితో మాట్లాడండి, బ్రదర్ దయచేసి మీరు బైబిల్ చదవండి. ఏం చదవండి? ఎందుకు? బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి. మీ దగ్గర, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? ఇప్పుడు ఈ మాటలు మీ బైబిల్లో ఉన్నాయా లేవా? ఎవరు ఇక్కడ ఉన్న వారిలో ఎవరు బైబిల్లో అన్నా ఆ మాటలు లేవా చెప్పండి? ఇదేమన్నా నేను కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చానా? లేదు కదా. స్పష్టంగా ఏమన్నాడంట, ఒకసారి మళ్ళీ చదవమ్మా. నమ్మిన వారి వలన 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరణమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఏమన్నాడంట? రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు కదా. అంటే యేసుక్రీస్తు నామాన్ని పట్టుకొని ఎవరైనా, అంటే ఒకటేనండి బైబిల్ చెప్తుంది, విశ్వాసం ఉన్న సేవకుడి పట్ల ఈ సూచక క్రియలు కనబడతాయి. ఎందుకనంటే వాళ్ళు యేసయ్యని నమ్మిన వ్యక్తులు కాబట్టి. ఎందుకనంటే అండి, సాధారణంగా చూస్తే ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిపోయిందని అంటే, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, ఇవి లేవు, అవి లేవు అని అంటే ఫస్ట్ వాళ్ళని ఒక మాట అడగండి, బ్రదర్ మీరు యేసయ్య దేవుడని నమ్ముతున్నారా? ఒకవేళ ఆయన యేసయ్య దేవుడని నమ్మితే యేసయ్య ఏర్పరిచిన శిష్యులను కూడా నమ్మాల్సిందే. ఆ శిష్యులే. ఇప్పుడు చూడండి, భారతదేశంలో క్రైస్తత్వం ఎలా వచ్చిందో తెలుసా? కొందరు అంటుంటారండి, యాక్చువల్లీ కొందరు అంటుంటారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని. బ్రిటిష్ వాళ్ళు కాదు, ఈ తెల్లోళ్ళు కాదు, వాళ్ళు కాదు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, ఒక శిష్యుడి దగ్గరికి. తోమా, ఇతనికి నమ్మకం ఉండదు, నేను ఏలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనని అంటాడు. ఈ తోమా ఆ కాలములో యేసయ్య యొక్క వాగ్దానం పట్టుకొని, ఇదిగో ఆయన ఇచ్చిన అధికారం పట్టుకొని భారతదేశానికి వస్తాడంట. మన తమిళనాడు, కేరళ ఆ ప్రాంతంలో సువార్త మొట్టమొదటిసారి ప్రకటించింది ఎవరైనా ఉన్నారంటే ఆ తోమా. ఈ తోమా భారతదేశంకి వచ్చినప్పుడు ఫస్ట్ కొన్ని సూచక్రియలు చేస్తాడండి. దాంట్లో ఒక సూచక్రియ ఏంటిదో తెలుసా? అక్కడ చాలామంది వీళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నీటి దగ్గర కొందరు నీళ్ళు ఇట్లా జిమ్ముకుంటారు కదా, ఇలా జల్లుకుంటుంటే ఈ తోమా వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దేవుడు నిజమైన దేవుడైతే ఈ నీటిని ఇలా గాల్లో వేసినప్పుడు ఆ నీటి చుక్కలు అలానే గాల్లో ఉండిపోవాలి, అప్పుడు మీ దేవుడు నిజమైన దేవుడు అని నమ్ముతా అని అంటాడు అనమాట. అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, ఎంత ప్రయత్నం చేసినా ఆ నీటి చుక్కలు గాల్లో ఉండవు. అయితే తరువాత ఏం జరుగుతుందంటే వీరంటారనమాట, అయితే నువ్వు ప్రయత్నం చేయి, నీ దేవుడు నిజమైన దేవుడా నేను చూస్తానన్నప్పుడు తోమా ఒకటే మాట అంటాడంట, ఈ నజరేయుడైన యేసు నామములో ఈ నీటి చుక్కల్ని నేను గాల్లో వేస్తున్నా, ఈ నీటి చుక్కలు గాల్లోనే ఉండిపోవాలి అని. ఆ మాట అన్న తర్వాత తోమా ఇలా గాల్లో వేస్తాడంట అండి. ఆ నీటి చుక్కలు అలానే గాల్లో ఉండిపోతాయంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారంట. అంటే ఈ తోమా యేసయ్య వాగ్దానం పట్టుకొచ్చి అద్భుతాలు చేయటము, రోగులను స్వస్థపరచడము, దెయ్యములను వెళ్ళగొట్టడం చేయటం ద్వారానే భారతదేశంలో సువార్త వచ్చింది. ఈరోజు నువ్వు నేను యేసయ్యను నమ్ముతున్నావు అంటే కారణం ఏంటిదో తెలుసా? ఆ రోజు తోమా చేసిన సూచక క్రియల వల్లనే, ఆ రోజు తోమా చేసిన అద్భుతాల వల్లనే ఈరోజు భారతదేశంలో క్రైస్తత్వం ఉంది. అంటే క్రైస్తత్వంలో
ఒక క్రైస్తవ సేవకుడు అని అంటే తనకి దేవుని దగ్గర నుంచి అధికారం ఉంది. అతను విశ్వాసముతో నమ్మి ప్రార్థన చేస్తే, నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ రోగి స్వస్థపడతాడన్నది బైబిల్ సెలవిస్తుంది. ఈ బైబిల్లో ఉంది, స్వస్థతలు ఉన్నాయి. ఈ బైబిల్లో దయ్యములు వెళ్ళగొట్టడం ఉన్నది. ఈ బైబిల్లో మృతులను లేపడం ఉన్నది. ఈ బైబిల్లోనే కదా అనేకులకి సూచక్రియలు చేయమని బైబిల్లోనే ఉంది. ఈరోజు అనేకులు కదా యేసు ఉన్న చెప్తున్నానండి. చూడండి, ఎవరైనా సరే చాలామంది, నేను రకరకాల మనుషులతో నేను కలిశానండి. రకరకాల మనుషులతో నేను కలిశాను. నేను కలిసినప్పుడు ఫస్ట్ నన్ను చూస్తారండి, ఏంటి పిల్లోడు వీడేం చెప్తాడు సువార్త. స్టార్టింగ్లో అంతే. మన క్రైస్తవంలో ఉన్నది ఒకటి ఏంటిదో తెలుసా అండి, సేవకులైన బైబిల్లో యేసుక్రీస్తు నేర్పించిన బోధలో ఉంటుంది, హంబుల్గా ఉంటే దీనుడైన వారు ధన్యుడు, దేవుని రాజ్యము వారిది. కానీ ఈ సేవకుల దగ్గర ఉండదండి. ఏంటి తెలుసా, ఆ పిల్లోడిని నా పక్కన కూర్చోపెడతారా, హోదా చూసుకుంటారు. హోదా కావాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంట, దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. అంటే వీరికి ఏం కావాలి, హోదా, ఇది హానర్ కావాలి. చూడండి, ఒక్కోసారి నేను కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు పూలదండలు, శాల్వాలు కదా, ఒక్కోసారి ఇవన్నీ కప్పుతున్నప్పుడు నేను ఒకసారి డైరెక్ట్ చెప్పేసాను, నాకు ఇవన్నీ నచ్చవండి. నాకు చేస్తే ఏమొస్తుందండి, యేసయ్యగా చేయాలి. ఘనత ఎవరికి రావాలి, యేసుక్రీస్తుకి రావాలి. కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఏంటిదనంటే నేను స్పష్టంగా చెప్తాను, నాకు అవన్నీ ఉంటే నచ్చవండి, నేను రాను, ఆ మీటింగ్కే రాను. నువ్వు గణపరచాలని అనుకుంటే యేసుక్రీస్తు దేవుణ్ణి గణపరచు, నన్ను కాదు. ఆయన లేకపోతే ఈరోజు నేను లేను. ఉన్న వాస్తవం చెప్తున్నా. నేనేదో గొప్పవాడిని కాదు. ఈరోజు నేను ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నా, దేవుడు అక్కడ అద్భుత కార్యాలు చేస్తున్నాడంటే నా చేతిలో ఏమీ లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా, అది కేవలము పరిశుద్ధాత్ముని యొక్క యేసు శక్తిలోనే ఉంది. కానీ నా చేతిలో, నాలో ఏమీ లేదండి. ఆయనని నమ్ముతున్నాను, ఆయన కార్యాలు చేస్తున్నాడు. నేను అదే చెప్తాను. నాకొద్దు ఇవన్నీ అన్నప్పుడు ఆ సేవకుడు అన్నాడంట, లేదు ఇవన్నీ ఉన్నవాడంటే ఆయన రాడన్నాడండి. శాల్వా ఇట్లా సన్మానం లేకపోతే రాడంట ప్రేయర్ మీటింగ్కి. ఇదెక్కడిది అంటే చాలామంది రకరకాల హోదాలు చూసుకోవటం, ఇవి అంటే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు శిష్యులతో ఇంకా ఉందండి. ఈ వాక్యం నేను చెప్పుకుంటూ పోతే రాత్రి అంతా అయిపోతుంది. చాలా ఉందండి, చాలా ఉంది. సరిపోదు, టైం సరిపోదు. ఇంకా తిట్టుకుంటారు కదా. చూడండి, సీరియల్ ఎంత లేట్ అయినా ఇబ్బంది ఉండదు. కానీ అస్సలు పాస్టర్ గారు 1 గంట దాటారా, అస్సలు ఆయన టైం సెన్స్ లేదు. అంతసేపు చెప్తారా వాక్యం, అంతంతసేపు చెప్తారా వాక్యం కదా. చూడండి, ఎక్కడికి వెళ్ళినా నిద్ర రాదు. కానీ పాస్టర్ గారు కదా కీర్తనలు చదువుకుందాం అని ఆవలింపు, ఆహా ఎంత, అసలు ఎన్ని రోజుల నుంచి నిద్ర రాకపోయినా సరే పాస్టర్ గారు వాక్యం మొదలు పెట్టారంటే చాలు నిద్ర కదా. ఒక్కోసారి నేను నా చిన్నప్పుడు అండి అసలు ప్రార్థనకి వెళ్ళాలంటే ఆసక్తి వచ్చేది కదా, నాకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ఎందుకు, ఆయన ఏం చెప్తాడో అర్థమయ్యేది కాదు. ఇక్కడ జనాలను చూద్దామని అంటే రకరకాల మనుషులు ఉంటారండి. పాస్టర్ గారు వాక్యం వినేది ఎవరంటే ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళు. ఎందుకు, ఆయన ఎప్పుడు వాళ్ళనే చూస్తాడు కాబట్టి. వీళ్ళు ఇంకా కళ్ళు మూయలేరు. ఇంకా ఆఖరిలో కూర్చున్నారు, అదృష్టం. కన్ను మూసినా తెలియదు, ఎవరికి తెలియదు కదా. ఆఖరిలో కొందరేమో డైరెక్ట్ కళ్ళు తెరిసే నిద్రపోతారు కదా. అందుకే పాస్టర్ గారికి ఒక ట్రిక్ తెలుసు. ఏం ట్రిక్కో తెలుసా, మధ్యలో చప్పట్లు కొట్టిస్తాడు. ఎందుకు, ఉత్సాహం కాదండి, నిద్రపోయిన వాళ్ళు ఎత్తారని కదా. మనకి నిద్రపోయే జాబితా ఎక్కువ ఉంటుంది కదా. నిద్రపోయిన వాళ్ళు అట్లీస్ట్ కొద్దిగా లేగుస్తారని పాస్టర్ గారు ఏం చేస్తారంటే చప్పట్లు కొట్టిస్తారనమాట. దాంట్లో ఇంకో రకమైన పాస్టర్ వాక్యం మధ్యలో పాటలు పాడిస్తారు. ఎందుకు, నిద్రపోయేటోళ్ళు లేగొండమ్మా, పాట పాడాలి, లేగొండమ్మా అన్నట్టు. ఎందుకు, వాక్యం అంటే ఒక జోలపాట కదా. అదే ఒకవేళ సీరియల్ ఏదైనా చూస్తున్నారనుకో, అబ్బాబాబా వీళ్ళు వెనకరించి తిడతారు చూడండి, ఆ సీరియల్లో యాక్టింగ్ చేస్తుందా తెలియదు. కానీ వీళ్ళు మటుకు నిజంగానే నటించేస్తారు కదా. నేను కొందరు నా చిన్నప్పుడు ఈ మాట చాలాసార్లు చెప్పుకుంటా.
నేను అక్కడ ఒక బుడ్రాయి దగ్గర ఒక కొట్టు ఉండేది తెలుసా, అక్కడ ఒక కొట్టు షాప్ ఉండేది, అన్నం కొట్టు తెలుసు కదా చాలామందికి. నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి ఏదో కొనుక్కొని వస్తున్నప్పుడు ఆడవాళ్ళందరూ ఆడ కూర్చొని సీరియల్ చూస్తున్నారు. నేను ఆ మూమెంట్లోనే నేను వస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే మాట ఏందో తెలుసా, ఆ కొంగు చూడు అస్సలు ఎలా ఉన్నది చూడు, అది కంచి పట్టు అనుకుంటా, లే అది పట్టాడు, వీళ్ళు డిస్కషను సీరియళ్ళలో. అప్పుడు నాకు అనిపించింది, వామ్మో, అంటే సీరియళ్ళలో నుంచి కూడా షాపింగ్ చేయొచ్చా. ఒకసారి నేను వెళ్ళానండి, ఇది బాపట్లోనే బట్టలు కొనుక్కుందామని వెళ్ళా. దాంట్లో ఆ బట్టల షాప్ అతను మహేష్ బాబు షర్టు, పవన్ కళ్యాణ్ షర్టు, జగన్ షర్టు, ఏమండి వాళ్ళ షర్ట్లు తీసుకొచ్చి అమ్మే బదులు కొత్తవి అమ్మొచ్చుగా కదా. అంటే ఏమైపోయింది ట్రెండ్, వాళ్ళు ఏమేసుకుంటే మనం అయ్యే వేసుకోవాలి. అంటే ఒక విధంగా చూస్తే రకరకాలు, ఇప్పుడు ఇవన్నీ చేసేది కూడా అందుకే, ఇవన్నీ ప్రతి దానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. కానీ చూడండి, ఇప్పుడు వరకు నేను ఎంత జోక్స్ చెప్పాను, బాగా వింటారు, వాక్యం మొదలు పెడితే మళ్ళీ వినరు కదా, వాక్యానికి వచ్చేలేక ఆసక్తి రాదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు శిష్యులకి నేర్పింది ఏంటిది? ఒకటే మాట చెప్పాడంట, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, అనేక దెయ్యములను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, నా నామమున బాప్తిజం ఇవ్వండి, రక్షణ పొందుకున్నవాడు రక్షింపబడతాడు, బాప్తిజం తీసుకున్నోడు శిక్షింపబడతాడు. ఇవన్నీ నేర్పండి, వెళ్ళండి. ఇప్పుడు చెప్పండి, ఒక సేవకుడు అంటే ఇప్పుడు చాలామంది అంటుంటారండి, నేను ఒక సందర్భం వచ్చిందండి నాకు అప్పటి వరకు పాస్టర్ సర్టిఫికేట్ ఉండేది నా దగ్గర. అయితే ఒక ప్రేయర్ మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారి పక్కన నాకు కూర్చోబెట్టారండి, నాకే వాక్యం ఇచ్చారు ఆ రోజు. తర్వాత ఆయన ఆరాధన చేసి ముగిచ్చాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన అన్నాడంట, నేను రెవరెండ్ని, అసలు నా పక్కన ఒక సాదా సీదా పాస్టర్ని కూర్చోబెడతారా, ఎంత ధైర్యం వారికి అన్నారు. నేను ఆశ్చర్యపోయి, ఏంటి అంటే రెవరెండ్ అంటే ఒక తోప, ఒక గొప్ప నేను అనుకున్నా. అప్పుడు కోపం వచ్చిందండి, నిజంగా ఆయన మీద రాలా, ఈ రెవరెండ్ అనే పదం మీద కోపం వచ్చింది. అందుకండి నిజంగా ఆ ట్రైనింగ్ అనేది ఒకటి తీసుకొని ఆ రెఫరెన్స్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పెట్టుకున్నా. ఎందుకంటే మన పాస్టర్లకి ఈగోయిజం ఎక్కువ. ఎందుకు, ఒకవేళ పక్కన ఇంకో పాస్టర్ కూర్చుంటే ఊరుకోడు కదా, అందుకే నా పేరుకి రెవరెండ్ అన్న ఒక ట్యాగ్ తగిలిచ్చా. నాకు ఇప్పటికి ఇష్టం లేదండి, ఎందుకంటే యేసయ్య శిష్యులకి మీరు రెవరెండ్ అవ్వండి, బిషప్లు అవ్వండి, ఇది అవ్వండి అది అవ్వండి అని చెప్పలేదండి. ఆయన చెప్పింది ఒకటే, మీరు వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నా నామమున దెయ్యాలను వెళ్ళగొట్టండి, మృతులని లేపండి, రోగులను స్వస్థపరచండి, విశ్వాసముతో నమ్మిన వారి పట్ల ఈ క్రియలు కనబడతాయని దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏమైపోయారంటే, నేను రెవరెండ్, నేను బిషప్, నేను ఆర్క్ బిషప్. పరలోకానికి వెళ్తే నువ్వు రెవరెండ్ అని పరలోకానికి తీసుకోడు, నువ్వు పరలోకానికి వెళ్తే నువ్వు బిషప్ అని తీసుకోడు. పరలోకానికి వెళ్తే నీ కింద లెక్క ఎంత ఉందన్న దాన్ని బట్టే అక్కడ తీర్పు ఉంటుంది. ఇది వాక్యంలో ఉన్నది. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఏమైపోయింది, రెవరెండ్, బిషప్, ఆర్క్ బిషప్, అబ్బో ఇంకా రకరకాలు ఉన్నాయండి. నిజంగా అండి, ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్తుంటే నాకు నిజంగా అండి, సేవకుల గురించి వాళ్ళు చెప్తుంటే నాకు అనిపించింది, ఏంటి సేవ ఇంత కల్తీ అయిపోయిందా. వాళ్ళు చెప్తున్నారండి, ఏమంటున్నాడో తెలుసా అండి, ఆయన నేర్పించేటప్పుడు, ఇదిగో మీకు రెవరెండ్ హోదా వస్తుంది, సో దాన్ని బట్టి ఏంటంటే మీ పక్కన మీకు తగ్గ వాళ్ళే ఉండాలి, వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ కిందనే ఉండాలి, వారితో మీరు పలకరింపు ఒక మాదిరిగానే అబ్బాబా ఆయన చెప్తుంటే నాకు అనిపించిందండి, యేసుక్రీస్తు నేర్పిన బోధ ఏంటి, వీరు నేర్పిస్తుంది ఏంటి. చూడండి, చాలామంది అంటుంటారు ట్రైనింగ్. యేసయ్య వాక్యంలో లేని ట్రైనింగ్ బయట ఎక్కడ ఉందండి. ట్రైనింగ్ ఒకటే చెప్తున్నాను, అసలైన ట్రైనింగ్ ఏంటిదో తెలుసా అండి. ఒకసారి చూద్దాం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం ఒకసారి చదవండి.
అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అంటే ఇక్కడ ఏమన్నాడంట? పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం పొందుకుంటారంట? శక్తి పొందుకుంటారంట. చూడండి, చాలామంది ఇప్పుడున్న చాలామంది అందరం ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్ముడా అందరూ ప్రార్థన చేస్తారండి. కానీ పరిశుద్ధాత్ముని యొక్క అనుభూతి ఏంటిదో ఎవ్వరికీ తెలీదు. యేసుక్రీస్తు శిష్యులతో ముందే చెప్తాడు, ఇదిగో నేను చనిపోబోతున్నా, లోక పాపము కొరకు నేను చనిపోబోతున్నా, నేను చనిపోయి 3వ దినం లేవబోతున్నా, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు నా ప్లేస్లో ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన మీ మధ్య మీతోనూ ఉంటాడు, అలానే ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఆనాడు శిష్యులతో మాట్లాడాడంట. అదే ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలామంది ప్రార్థన చేస్తాము, కానీ ఆ అనుభూతి ఎవ్వరికీ తెలీదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడంట మనం ఏం పొందుకుంటామంట? శక్తి పొందుకుంటామంట. ఈ శక్తి ఎట్లా ఉంటుందంటే, ఒకసారి శిష్యులు యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారికి చెప్పేస్తాడు, ఇదిగో మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, ఇవన్నీ చెప్పేసి తను వెళ్ళిపోయిన తర్వాత వీరు ఒకరోజు ఒక మేడగది పైన అందరూ కలిసి కూర్చొని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంట. చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 1st వచనం. మొదటి నుంచి. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. చూడండి ఇక్కడ, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు ఆ శక్తిని తట్టుకోలేక ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోయారంట. చాలా మంది అంటుంటారు, ఏంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఎందుకు పడిపోతున్నారు అంటే, ఈ పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు మనం తట్టుకోలేము కాబట్టి. ఇక్కడ కూడా శిష్యులు ఏమవుతారంట, మేడగదిలో పెంతెకొస్తు దినాన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడంట బలమైన ఒక గాలి ఆ యొక్క ఇంట్లోకి, ఆ కిటికీలో నుంచి వెళ్ళిపోతుందంట. ఆ బలమైన గాలి ఏం చేస్తుందంటే అక్కడ అగ్నిని విడుదల చేస్తుందంట. విడుదల చేసిన తర్వాత ఆ యొక్క శక్తి ఎలా ఉంటుందని అంటే, వాళ్ళు తట్టుకోలేక ఒకరి మీద ఒకరు వాలిపోతారంట. వాలిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంట, పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం మాట్లాడుతున్నారంట? అన్య భాషలతో మాట్లాడుతున్నారంట ఈ పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా. అంటే ఈ శక్తి మిమ్మల్ని ఎలా నడిపిస్తుంది అంటే, ఒక గొప్ప శక్తిలాగా నడిపిస్తుందండి. ఇది ఇంకా చాలా ఉందండి. ఈ పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలంటే ఈ రాత్రి సరిపోదు. కానీ యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కదా మనకి ఒక సందర్భం వస్తుందండి. పేతురు, యోహాను వారు ఈ పరిశుద్ధాత్ముని నామంలో ఒక అద్భుతం చేస్తారు. అదే చూసి ముగించుకుందాం. ఒకసారి 3వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలము పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకును కొందరు ప్రతిదినమును వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వారు చూచి భిక్షమడగగా
పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండనమును బలము పొందెను. చాలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ శృంగారపు మందిరం అనే ఒక మందిరం ఉంటుందంట. ఈ పేతురు యోహాను ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడి పొందుకున్న తర్వాత ఆ మందిరం దగ్గరికి వెళ్తారంటండి. ఉదయ కాలంలో వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఒక వ్యక్తి పుట్టుక నుంచి కుంటితనముగానే ఉంటాడంట. ఆ వ్యక్తి దగ్గరికి వీళ్ళు వెళ్ళంగానే ఆ వ్యక్తి ఆశపడతాడంట. వీళ్ళు నా దగ్గరికి వస్తున్నారంటే ఏదైనా డబ్బు ఇస్తారేమో, ఏదైనా విలువైనది ఇస్తారేమో అని ఆశపడుతుంటాడంట. అయితే వీళ్ళు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒకటే మాట అంటాడండి, వెండి బంగారము నా దగ్గర లేవు కానీ యేసు నామములో లేచి నడువు అని చెప్పి ఒక మాట అంటానంటండి. ఈ మాట వలన వెంటనే ఆ వ్యక్తి యొక్క ఎముకల్లోకి చీలిక మండలంలోనికి శక్తి విడుదలయ్యి ఆ వ్యక్తి లేచి నడవటం మొదలు పెడతాడండి. అంటే 40 సంవత్సరాలు పుట్టుక నుంచి కుంటితనముతో ఉన్న వ్యక్తి యేసునామములో లేచినడు అని వీళ్ళు అనంగానే వెంటనే ఆ వ్యక్తి లేచి నడవటం మొదలు పెడతాడంట. అంటే యేసుక్రీస్తు శిష్యులతో ఒకటే మాట అన్నాడు, మీరు నమ్మితే ఖచ్చితంగా మీ పట్ల ఈ సూచక్రియలు కనబడతాయి. ఏది? రోగులను స్వస్థపరచాలి, మృతులను లేపాలి, దెయ్యములను వెళ్ళగొట్టాలి. ఇవన్నీ మీరు నమ్మితే కనబడతాయి అన్నారు. వీరు నమ్మి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడారంట, వెండి బంగారం నా దగ్గర లేదు కానీ యేసు నామములో లేచినాడు అని ఒకటే ఒక మాట అన్నారండి. వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడంట. అంటే యేసు క్రీస్తులో ఉన్నది ఒకటే, నువ్వు నమ్మితే ఖచ్చితముగా కదా దేవుని యొక్క గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావంట. ఇప్పుడు చెప్పండి, ఒక విధంగా చూసుకుంటే అంటే స్పష్టంగా వాక్యం పరంగా చూస్తే స్వస్థతలు, అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ లేవని కాదు, ఉన్నాయి, స్పష్టంగా ఉన్నాయి. మరి ఇవి అందరి పట్ల జరుగుతాయా, కొందరి పట్లనే జరుగుతాయా? ఒకసారి మనం చూద్దాం. ఇవి చూసుకొని ముగించుకుందాం. ఒకసారి మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి చదవమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుంచి. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఒకటే మాట అన్నాడు దేవుడు. ఏంటిదనంట? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. అంటే ఒకవేళ ఏ సేవకుడైనా స్వస్థతలు లేవు అని అన్నాడా, ఆయనకి యేసయ్య మీద నమ్మకం లేదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా దెయ్యములు వెళ్ళిపోవు అని అన్నాడా, అయితే ఫస్ట్ వాక్యం పరంగా ఆయనకి యేసయ్య మీద నమ్మకము లేదు. అంటే ఒక వ్యక్తి చూడండి, ఏంటిదంటే స్వస్థతలు రావు, రోగము విడుదల అవ్వదు, నూనెలో శక్తి లేదు, ఇవి లేదు, అది ఇది లేదు అన్నారా, అంటే వారికి యేసయ్య మీద నమ్మకము లేదు. వాక్యము పరంగా ఒకటే దేవుడు చెప్తున్నాడు, నమ్మిన వారి వలనే ఈ సూచక క్రియలు కనపడతాయంట. ఎవరైతే నమ్మకం లేదో వారి పట్ల ఈ సూచక క్రియలు కనపడవు. ఇదే దేవుడిచ్చిన వాక్యం అండి. ఒకవేళ ఎవరైనా వచ్చి వాక్యంలో లేదు, బైబిల్లో లేవు, ఇవి లేవు, అవి లేవు అన్నారా, ఈ వాక్యాలు తీసి చూపించవచ్చు. మీరు వారితో ఒకటే మాట అనొచ్చండి, మీరు బ్రదర్ ఫస్ట్ మీరు బైబిల్ చదవండి బ్రదర్, తర్వాత మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి నాకు అర్థం కాదండి, నాతో ఒక వ్యక్తి మాట్లాడి ఉన్నాడు, బ్రదర్ ఈ స్వస్థతలు ఇవన్నీ ఏవి లేవు బ్రదర్ అని అన్నాడు అనమాట. అయితే నేను ఆయనతో ఇవేం చెప్పకుండా ఒక మాట అన్నా, బ్రదర్
మీకు జ్వరం వచ్చిందనుకో, ప్రార్థన చేస్తారా చేయరా అని అడిగా. బ్రదర్ చేస్తాను అని అన్నాడు. ఏం ప్రార్థన చేస్తావు? ప్రభువా నా జ్వరాన్ని తీసేయమను. మరి ఇప్పుడు జ్వరాన్ని తీసేయమని నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? స్వస్థతలు లేవు కదండి. మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు ఒకవేళ ఏదన్నా పెద్ద రోగం డాక్టర్ చెప్పాడండి, పెద్ద రోగం చెప్పాడు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటావు. అయ్యేం మన మీద పడవలేండి, అవి గాల్లోనే పడుతుంది కదా. పెద్ద రోగం పాస్టర్ ఇది డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, వాళ్ళు ఆ రోగం తగ్గదంటున్నారు అని ఎందుకు ప్రార్థన చేయించుకుంటావు? స్వస్థతలు లేవు కదా, మరి ప్రార్థన ఎందుకు కదా? స్వస్థతలు లేనప్పుడు ఇవన్నీ ప్రార్థనలు ఎందుకు? మరి పాస్టర్ అమ్మ గారి దగ్గరికి ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రార్థన చేయించుకోవాలి? నీకు జ్వరం వస్తే ఎందుకు చేయించుకోవాలి? బలహీనత వస్తే ఎందుకు చేయించుకోవాలి? అద్భుతాలు లేవన్నారు కదా. ఇప్పుడు పెళ్ళికి చూడండి, పెళ్ళి చేయాలి, డబ్బులు అందలా, పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నావు? అయ్యా డబ్బులు అందాలని ప్రార్థన చేయమని అంటే ఏంటి? అద్భుతాలు లేవు కదా, మరెందుకు ప్రార్థన చేయించుకుంటున్నావు? అంటే ఇక్కడ మ్యాటర్ ఏం లేదండి, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఆ దైవజనుడి ద్వారా జరగట్లేదు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే స్వస్థతలు లేవమ్మా, అద్భుతాలు లేవమ్మా, ఆ నూనె రాసి ప్రార్థన చేస్తారు, నమ్మొద్దమ్మా అని చెప్తారు. ఇప్పుడు ఆయన చెప్తుంది ఆ సేవకుడు నమ్మొద్దనట్లా, యేసుక్రీస్తునే నమ్మొద్దంటున్నాడు. మీకు ఒక మసక కట్టేస్తున్నారండి. ఎందుకోసం తెలుసా? వాక్యములో యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడంట, మీరు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత వస్తుంది కదా. ఇప్పుడు కొందరు అనొచ్చు, బ్రదర్ ఏంటిదంటే కొందరు అంటారనమాట, ఏంటిదంటే ఉచితంగా ప్రేరాయిలు ఇస్తారమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని అంటారు. ఏమండి కదా, కొందరు అంటుంటారు. ఇప్పుడు ఉచితంగా ప్రేరాలు ఎందుకు ఇవ్వాలన్నది వాక్యం చెప్తుంది. మీకు అంబులెన్స్ నెంబర్ ఎంతో తెలుసా? 108 కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం తీయండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. రోగులను స్వస్థపరచుడి, పోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులుగాను చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అంటే ఒక సేవకుడికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిదో తెలుసా? 108 అంబులెన్స్కి ఎలా ఫోన్ చేస్తావో మత్తయి 10:8 రోగులను స్వస్థపరచాలి, మృతులను లేపాలి, దెయ్యములను వెలగొట్టాలి, ఉచితముగా పొందుకున్నావు, ఉచితముగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ ఎందుకు పెట్టాడో తెలుసా అండి? ఈ వాక్యం చదువుకొని అందుకే అంబులెన్స్ని ఉచితంగా ఇవ్వాలి అన్న నియమము పెట్టుకున్నాడు. ఆయన ప్రతిరోజు ఉదయం తను సీఎంగా వెళ్ళాలంటే ప్రతిరోజు ఉదయం వెళ్ళే ముందంట లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుందే తను బయట అడుగు పెట్టేవాడు కాదంట. అలా ఏంటండి అదే 10:8 108 అదే అందుకే చెప్పింది 108 మత్తయి 10:8 వచనం. ప్రేరాయిలు ఎందుకు ఉచితంగా ఇస్తున్నావు అంటే వాక్యానుసారంగా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, క్యాలెండర్లో అయినా మేము ఉచితంగానే ఇస్తాం, రేపటి రోజు ఏది చేసినా ఉచితంగానే చేస్తాం. ఎందుకు? మేము నమ్మే దేవుడు అదే సెలవిచ్చాడు వాక్యములో, అదే చేస్తాం. ఇప్పటికీ చెప్తున్నా కదా, ఫ్యూచర్లో ఏ పని చేసినా ఉచితముగానే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి అదే చేస్తాం. కొందరు అనవచ్చు, బ్రదర్ కొన్ని సంఘాల్లో క్యాలెండర్లు అమ్ముతారు కదా, కొన్ని సంఘాల్లో ప్రార్థించిన నూనె అమ్ముతారు కదా, నాకెందుకయ్యా, నేను నమ్మే దేవుడు నాకు ఒకటే మాట చెప్పాడు, ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా ఇవ్వమన్నాడు, నేను అదే చేస్తా. అంతకు మించి వేరేది నేను నమ్మను. నేను యేసుని నమ్ముకున్నా, యేసుక్రీస్తు దేవుని నమ్ముకున్నా, ఆయన చెప్పిన నియమాలనే పాటిస్తా, ఆయన చెప్పిన నియమాలనే ప్రకటిస్తా, ఆయన చెప్పిన క్రియల్ని నేను చేస్తా, ఆయనలాగా ఉండడానికి నేను ప్రయత్నిస్తా. ఇదే నాకు దేవుడు నేర్పిన బోధ. ఈ బోధని చూడండి, ప్రపంచంలో ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ యేసుని నమ్మిన ప్రతి ఒక్కరూ చేయాల్సిన నియమాలు ఇది.
ఆమేన్ కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి స్వస్థతలు లేవు, ఇవి లేవు, అవి లేవు అన్నారు అనుకో కదా, ఎవరైనా అన్నారు అనుకో, బ్రదర్ ఈ వాక్యం చూసిన తర్వాత నాతో మాట్లాడండి అని చెప్పండి. ఎందుకు? ఇది బైబిల్ సెలవిస్తున్న మాట. బైబిల్లో యేసుక్రీస్తు మాటలు ఇవి. ఇది ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి అన్నదే మాటలు ఇవి. ఇదే దేవుడైన యెహోవా ఇచ్చు వాక్కు. అందరం లేచి నుంచుందామా? కొద్ది నిమిషాలు లేచి నుంచుందామా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? ఎందుకనంటే చూడండి, ఇప్పటి వరకు బ్రదర్ రాళ్ళు ఆ మాట అంటున్నారు, బ్రదర్ రాళ్ళు అసలు స్వస్థత అంటే ఇది అంటున్నారు, అద్భుతాలంటే. ఇప్పుడు చెప్పండి కదా, ఒక్కోసారి కొందరికి ఉంటుంది కదా, కాలర్ ఎగిరేసుకొని చెప్పండి అని. ఇప్పుడు చెప్పండి కదా, మనం కూడా మన దేవుడండి యేసుక్రీస్తు దేవునిలో లేనిదేముంది కదా. ఇప్పుడు ఎవరన్నా స్పష్టంగా ఆయన శక్తి ముందు ఏది కూడా ఉండదు. ఒకటే ఈ వాక్యములో ఉంది ఆ శక్తి, ఆయన గొప్పతనములో ఉంది. చూడండి, యేసుక్రీస్తు దేవుడు, నేను ఇప్పటికీ చెప్తున్నానండి, నేను ఒకప్పుడు సైన్స్ స్టూడెంట్ని, దేవుణ్ణి నమ్మే వ్యక్తిని కాదు. నేను పుట్టుక క్రైస్తవుణ్ణే, కానీ దేవుణ్ణి అంతగా నమ్మేవాడిని కాదు. నేను అనుకునేవాడిని ఇదంతా సైన్స్ లేకపోతే దేవుడు ఎక్కడండి అని. అట్లాంటి వ్యక్తిని దేవుడు చూడండి అణిచి కుదించి దిగజార్చి మరీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఆయన గురించే గొప్పగా చెప్పేలాగా, దేవుడు లేకపోతే ఏమీ లేదు అని చెప్పేలాగా చూడండి నన్ను ఇక్కడ పెట్టాడు. అందుకే నేను ఒకటే చెప్తా అండి, ఎవరితోనైనా పెట్టుకోండి, దేవునితో మధ్యకి అస్సలు పెట్టుకోవద్దండి. ఆయన మామూలుడు కదండి. నిజంగా నేను అనుకున్నా, ఎన్ని ప్లాన్లు వేసుకున్నానో తెలుసా అండి. అబ్బో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అబ్బో రకరకాలుగా ఆ మైండ్ అంతా అలా పెట్టుకున్నాడు. నువ్వు నాకు వ్యతిరేకవా? అందుకే చూడండి అనిచాడు, కుదించాడు మొత్తం. ఇప్పుడు చెరుకు రసం తాగేటప్పుడు జ్యూస్ బాగుంటుంది, కానీ అదే ఆ చెరుకు కర్రను చూసామనుకో ఎలా ఉంటుంది, పొట్టు. మన దేవునితో పెట్టుకోవద్దండి, పొట్టు పీసులు కూడా మిగలవు. ఆ చెరుకు దాంట్లో పెట్టేటప్పుడు కదా నాకు అనిపిస్తుంది, ఒకసారి పెడతాడు సరిపోయింది, మడతేస్తాడు, ఇంకోసారి పెడతాడు, సాలరా బాబు ఇంకెంత పిండితావు అని అనుకుంటే నిమ్మకాయ పెడతాడు, మళ్ళీ మడతేసి ఆ నిమ్మకాయ అల్లం పెట్టి మళ్ళీ ఇంకోసారి వేస్తాడు. ఇప్పటికి అయిపోయింది, ఇంకా రాదురా ఆయన అంటే మళ్ళీ ఇంకో మడతేసి ఆ మెషిన్లో పెడతాడు. అది పోదు ముందుకే, వెళ్ళకపోతే ఇంత తోస్తాడు, ముందు నుంచి ఇంకా చూస్తాడు. వెళ్ళకపోతే వెనక ఇంకో మనిషి ఉండి లాగుతాడు పట్టుకొని. అంత పీస్ నిజం చెప్తున్నా, దేవునితో పెట్టుకుంటే అంత పీస్ కాదు, ఇంకా దారుణంగా చేస్తాడండి. అందుకే ఒకటే చెప్తున్నా, ఎప్పుడైనా ఎవరితోనైనా పెట్టుకోండి, దేవునితో మటుకి పెట్టుకోవద్దు. ఈ లోకంలో ఒకటే ఒక మాట బైబిల్ సెలవిస్తుందండి, యేసుక్రీస్తు తను చెప్పిన మాట. ఈ భూమి మీద మనుషులు చేయు ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్ముని నువ్వు గనక దూషిస్తే ఈ లోకమందైనా కానీ రాబో యుగమందైనా కానీ నీకు క్షమాపణ లేదు అని స్పష్టంగా యేసుక్రీస్తు వాక్యము సెలవిస్తుంది. అందుకే ఒకటే చెప్తున్నా, పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా అస్సలు మాట్లాడొద్దు. చూడండి, చాలామంది నాకు తెలిసి చాలామంది వామ్మో ఈ వాక్యం వింటుంటే వాళ్ళకి లోపల నుంచి పళ్ళు కొరుకుతున్నారేమో, కోపం వస్తుందేమో, ఏమన్నారా అని. దేవుడు వారిని క్షమించును గాక, ఆమేన్. ఎందుకు? చూడండి, యేసుక్రీస్తు నేర్పింది ఒకటే, క్షమించడం. సిలువలో ఆయన ఒక మాట కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని దయచేసి క్షమించండి. మనము యేసయ్యని పోలి నడవబోతున్నాం కాబట్టి క్షమాపణ గుణం మనకి అవసరం. అందరినీ క్షమించాలి. ఎందుకు? యేసయ్య యొక్క గుణం అది. ఆ గుణాన్ని మనము పొందుకోవాలి, అవునా కదా? ఎంతమంది నిజముగా చూడండి ఈరోజు మన దేవునిలో గొప్ప శక్తి ఉందని నమ్ముతున్నారు? నిజంగా నమ్ముతున్నారా లేదా? ఆయన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు, సూచక్రియలు చేయగలడు. అవునయ్యా,
అవును. నీ వాక్యములో శక్తి ఉంది, Yes. నీ మాటలో శక్తి ఉందయ్యా. అవును ప్రభా. నీ నామానికి ప్రభా Yes, Lord. దెయ్యములు వణుకుతాయి, అవును ప్రభా. రోగానికి స్వస్థత వస్తుంది. Yes, Lord. అవును తండ్రి, బలహీనతలు పోతాయి. నీలో ఉందయ్యా శక్తి. ఆ శక్తిని మాకు చూపించండి. ఆ శక్తి ద్వారా విడుదల ఇవ్వండి అయ్యా. ఇక్కడ ఎవరైతే ఏ బలహీనతలతో వచ్చారో యేసు నామములో ఆ బలహీనతల నుంచి విడుదల నేను ప్రకటిస్తున్నాను. గొప్ప విడుదల మీరు దయచేయండి. యేసు నామములో స్వస్థతని నేను విడుదల చేస్తున్నానయ్యా. ఇక ఆ బలహీనతలు ఉండటానికి వీల్లేదు, ఆ అనారోగ్య సమస్య ఉండటానికి వీల్లేదు. ఆ రిపోర్ట్లని నేను నార్మల్ ప్రకటిస్తున్నానయ్యా. ఏ రిపోర్ట్లో అయితే సమస్యగా ఉందో యేసు నామములో ఆ రిపోర్ట్ని తారుమారు చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇక నార్మల్ రిపోర్ట్ నీకు దయచేయునుగాక. యేసు నామములో నీకున్న బాధలు పోవునుగాక, నీకున్న అప్పులు పోవునుగాక. మన యేసయ్య నీకు విడుదల ఇచ్చునుగాక. దేవుడు మీ పట్ల మేలు చేయునుగాక. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బోలో యేసు మహారాజుకి జై. రాజుల రాజునకు, ప్రభువుల ప్రభువునకు, సర్వశక్తులైన యేసునకు, రానయ్యున్న మేఘారూఢుడైన మా ప్రభు అయిన యేసు క్రీస్తునకు.